తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార వర్గాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో దాదాపుగా అందరినీ మార్చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు బాధ్యతలు తీసుకోవడంతో ఆయన టీం రంగంలోకి వస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏడాదిన్నర తర్వాత బదిలీలు జరుగుతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఒకరి తర్వాత ఒకరిని బదిలీ చేస్తూ ఉండటంతో ఏం జరుగుతోందంటూ సచివాలయం ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తొలుత సంయుక్త కార్యదర్శి ఎస్ సంగీత సత్యనారాయణను 4 రోజుల క్రితం ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకురాలిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో కొత్తగా ఎవరిని నియమించలేదు. బుధవారం నాడు కార్యదర్శి ఐపీఎస్ అయినప్పటికీ సీఎంఓలో కీలక బాధ్యతలు దక్కించుకున్న షనవాజ్ కాసింను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. 4 రోజుల క్రితం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల కోసం నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న మరో కార్యదర్శి ఎం చంద్రశేఖర్ రెడ్డి కూడా తెలంగాణ సమాచార హక్కు ప్రధాన కమిషనర్ గా నియమిస్తారని తెలుస్తోంది.